నెల గ్యాప్లో టాలీవుడ్ బడా హీరోల నుంచి టీజర్లు 3 వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది, ఎన్టీఆర్ నటించిన వాటు, ప్రభాస్ నటించిన ది రాజసబ్ టీజర్లు రిలీజ్ అయ్యాయి. దీంతో దేని ఇంపాక్ట్ ఎక్కువ, ఏది ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది, ఏది ఎక్కువ వ్యూస్ సాధించిందనేది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ క్లిప్స్ ఫస్ట్ షాట్ పేరుతో ఐపీఎల్ టైంలో వచ్చేసింది. ఆ క్రికెట్ షాట్ ఐపీఎల్ను ఊపేసింది. ఈ టీజర్కు రిలీజ్ అయిన 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 టీజర్ తెలుగులో సత్తా చాటలేకపోయింది. ఎన్టీఆర్ ఉన్నాడంటే తెలుగులో భారీ వ్యూస్ రావాలి, కానీ మరీ దారుణంగా మొదటి 24 గంటల్లో తెలుగులో 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ ఇండియా వైడ్గా 70 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన రాజసబ్ టీజర్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్, హారర్ విఎఫ్ఎక్స్, లొకేషన్స్, సెట్స్ రచ్చలేపేశాయి. చాలా పెద్ద డైరెక్టర్లు సినిమా విఎఫ్ఎక్స్ కంటే ఈ మూవీ విఎఫ్ఎక్స్ బాగుంది అంటూ ప్రశంసలు వచ్చాయి. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ సినిమాలు చేస్తున్నాడు. అందుకే టీజర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషల్లో ప్లాట్ఫామ్స్ కలిపి 24 గంటల్లో ఏకంగా 59 మిలియన్ డిజిటల్ వ్యూస్ సంపాదించింది. మొత్తంగా ఈ 3 టీజర్లో వ్యూస్ పరంగా చూస్తే వాటు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత రాజాసాబ్, 3వ ప్లేస్లో పెద్ది ఉంటాయి. కానీ బస్ పరంగా చూస్తే ముందు వరుసలో పెద్ది, తర్వాత రాజాసాబ్, ఆ తర్వాత వాటు సినిమాలు నిలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది కేవలం టీజర్ ఇంపాక్ట్ మాత్రమే. కానీ ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.